నేను ఉద్యమం చేశా నాకు ఎమ్మెల్యే సీట్ కావాలి, నేను ఉద్యమం చేశా నాకు పదవులు కావాలని మన దాంట్లోనే కొంతమంది ముద్ర. అంటే ఉద్యమం చేయడం అంటే రాజకీయ పదవుల కోసమా లేకపోతే కులం కోసమా? ఏంటి దీంట్లో లాజిక్ ఏంటి? ఏం చెప్తారు మీరు? చాలా తప్పండి. ఉద్యమం అనేది కులానికి సంబంధించిన వ్యవహారం. పదవుల కోసం ఉద్యమం చేస్తే అది చాలా తప్పుడు సంకేతాలు అవన్నీ కూడా. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? అసలు అడగకూడదు. ఉద్యమంలో పాల్గొన్నా నా ఫోటో ఇది, నేను ఉద్యమంలో పాల్గొన్నా నా వీడియో ఇది, నాకు ఎమ్మెల్యే సీటు కావాలి లేకపోతే ఇంకో సీటు కావాలి అంటే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి రాజకీయ కోట అని ఉందా? అసలు అది ఎప్పుడు ఉండదండి. అది ఉద్యమాలకి రాజకీయాలు డిఫరెంట్. అది వేరు, ఇది వేరు. ఉద్యమాలు చేసినంత మాత్రం రాజకీయ పదవులు ఇవ్వాలన్నది ఎక్కడా లేదు. అది పార్టీలు ఇష్టం, అది వాళ్ళు గుర్తిస్తారు, గుర్తించకపోయినది మేము అడగడమే తప్పు. అది కూడా చెప్తున్నా అండి, అది అడగకూడదు. రాజకీయాలు ఎప్పుడు కూడా వారి అంశాలు వాళ్ళకి చాలా ఉంటాయి. సరే, ఎవరు అడిగారంటే దానికి మనం కామెంట్ చేయను, కానీ అది తప్పు. ఆ విధానాలు అడగని వాళ్ళు ఎవరని ఆలోచించాలి మనం. అడిగిన వాళ్ళ గురించి మేము అడగం, కానీ ఇది మేము ఇంకా అడగాలనుకుంటే మాకు ఇవి కులానికి సంబంధించి ఇవి చెయ్యండి. పదవి కట్ట మాకు ఉద్యమ నాయకులకి లక్ష్యం ఆ ఉద్యమం ఏదైతే చేసామో. నిజంగా నేను వాళ్ళకు కూడా ఇంకా కొన్ని లక్ష్యాలు రాలేదని చెప్పేసి ఆవేదన కూడా. అంటే నేను అనేది మన సోదరులు పని చేయలేదని కాదు, ఉద్యమం చేయలేదని కాదు. ఇప్పుడు ఆర్ కృష్ణ గారు ఉన్నారు, బీసీ సంఘ ఉద్యమ నేత. వారికి ఎమ్మెల్యే ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు, తిరిగి రాజ్యసభ ఇచ్చారు. అదే క్రమంలో మానమహల్ నుంచి శివాజీ గారికి ఇచ్చారు, అదే విధంగా జూపిడి ప్రభాకర్ ఇచ్చారు. వాళ్ళని గౌరవించుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ కాపు ఉద్యమాల్లో పనిచేసే నాయకత్వం, మేము ఇంతమంది పనిచేసాం, ఈ విధంగా పనిచేసాం అని ఇన్ని సంవత్సరాల నుంచి అదే స్లోగన్ తోటి అడుగుతూ పోతాం అనేది మీకు ఎప్పుడన్నా బాధ అనిపించిందా? బాధ ఖచ్చితంగా. మేము ఉద్యమం చేసాము, మాకు పదవులు ఇవ్వమన్నా అనేది ఆ ధోరణి చూసారు. అది కొంచెం బాధాకరం నిర్ణయం. అసలు విన్నారా? నేను అడిగే ప్రశ్న కొన్ని సందర్భాలు విన్నాం, నాకు అర్థమైందండి. అది విన్నాను కూడా. మీటింగ్లు మీరు కూడా అటెండ్ అయ్యారు. అదే అది మీకు అన్ని తెలుసు. సరే, మన ఎవరిని అది వాళ్ళ విచక్షణ జ్ఞానాన్ని వదిలేద్దాం. ఆ ధోరణే మంచిది కాదు. మనం అడగాలంటే ఇవాళ కూడా మనం అడగాల్సింది కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కానీ, మీరు అన్నట్టుగా రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగ అవకాశాలు ఏదైతే మనం స్టార్ట్ చేసో దాన్ని